హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. యాక్చువల్గా ఏంటంటే అండి, ఈరోజు చిన్న వీడియో చాలా ఉపయోగకరమైన చాలా యూస్ఫుల్ అయిన వీడియో. ఏంటంటే మనం డైలీ కర్రీస్ చేసుకుంటుంటాం. కంపల్సరీ ఆనియన్ అనేది కోస్తాం అనమాట. కంపల్సరీ ఆనియన్ లేనిదైతే కర్రీ చెయ్యం మనము. సో ఆనియన్ అంటే ఏంటి, మంచి విటమినైజ్డ్ ఫుడ్ అనమాట. కానీ ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదంటారు కదండి. డైలీ ఒక ఉల్లిపాయ తినమంటారు బీపీ ఉన్న వాళ్ళకి. అండ్ పచ్చి ఉల్లిపాయ చాలా మంచిది అంటారు. పానీపూరి తినాలన్నా ఫస్ట్ ఉల్లిపాయ సన్న కోసి వాడు వేస్తుంటాడు. సో అక్కడే కొంచెం చిన్న ప్రాబ్లం ఉందండి. ఈ ఉల్లిగడ్డ ఉంది కదా, ఈ ఉల్లిగడ్డకి ఈ ముంగట ఇలాంటి బొడుపు ఒకటి ఉంటుంది అనమాట. ఫస్ట్ కొంతమంది ఇలా కోస్తారు, లేదంటే కొయ్యరు. ఇక్కడ ఒక చిన్నగా మనం ఇట్లా కట్టు పెట్టి తీసుకుంటాం ఇట్లా. ఓకే. అండ్ మనం బయట ఫుడ్ ఎప్పుడైనా తిన్నప్పుడు వాళ్ళు మాత్రము ఇక్కడ ఉన్న ఈ మధ్యలో పార్ట్ ఉంది కదా, ఈ మధ్యలో పార్ట్ మాత్రం తీయరనమాట. మన ఇంట్లో అయితే మనం ఏం చేసుకుంటాం, నీట్గా ఫస్ట్ తొక్క తీసేసుకొని మంచిగా నీట్గా చేసేసుకొని. అండ్ ఇంకోటి బ్లాక్ ఫంగస్ వస్తుంది ఒక్కొక్కసారి ఉల్లిగడ్డకి, అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం వాడొద్దు. అలాంటి ఆనియన్ వాడొద్దు. ఇట్లా రెడ్గా చక్కగా నీట్గా. అండ్ ఇంకోటి ఏంటంటే ఉల్లిపాయలలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎర్రగా ఉంటుంది బాగా, అండ్ ఒకటి వైట్ ఆనియన్ కూడా ఉంటుంది అనమాట. సో వైట్ ఆనియన్ మనకి ఇక్కడ దొరకదు. అటు కొంచెం నల్గొండ సైడ్, వరంగల్ సైడ్ అయితే వాళ్ళు వైట్ ఆనియనే వాడతారు. ఈ ఆనియన్ అస్సలు వాడరు. మనం మాత్రం ఏం చేస్తాం, హైదరాబాద్కి వచ్చేసరికి మనం ఎట్లా అంటే అట్లా వాడుకుంటాం కాబట్టి మనకు దొరకవు సరిగా ఏమి. మా పంట పొలాలు కూడా దగ్గర లేవు. సో నేను ఏమంటున్నా అంటే ఫ్రెండ్స్, ఈ మధ్యలో ఉంది కదా ఇది ఇట్లా కొంచెం చాకుని ఇట్లా అనేసి ఇట్లా తీయాలి. ఇగో ఇట్లా ఇంత వచ్చింది చూడండి. ఇది మనం తినొద్దు. చాలామంది ఏం చేస్తారంటే ఇది చాలా కేర్లెస్ చేసేస్తారు. దీనివల్ల స్టమక్ పెయిన్, అల్సర్ అండ్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఈ మధ్యలో ఇంత పార్ట్ తీసేయాలి. ఇంత పార్ట్ తీసేసినాక మనకి ఉల్లిపాయ అనేది ఇట్లుంటుంది. రోజు దీంట్లో వాటర్ ఫుల్గా పోసుకోవాలి. ఫుల్గా పోసేసుకొని కొంచెం మన ఇంట్లో దొడ్డుప్పు ఉంటుంది కదా, కొంచెం దొడ్డుప్పు వేయాలి. ప్రతిసారి మనం డైలీ తినేటప్పుడు కంపల్సరీ వెజిటేబుల్స్ కోసుకునేటప్పుడు వెజిటేబుల్స్కి సాల్ట్ వేయండి. అండ్ ఉల్లిగడ్డలకు పచ్చిమిర్చి, కరివేపాకు ఏది ఉన్నా ఇక ఉల్లిగడ్డలు ఇలా సాల్ట్ వాటర్లో కడుక్కోండి. దొడ్డుప్పు అయినా పర్లేదు, సన్న ఉప్పు అయినా పర్లేదు, ఏదో ఒక ఉప్పు అయితే కంపల్సరీ వేసి ఒక 2 minutes ఇట్లా నానబెట్టండి. నానబెట్టడం వల్ల ఏంటంటే దీనిపైన ఉన్న పెస్టిసైడ్స్ అండ్ ఇన్ఫెక్టిసైడ్స్ అన్నీ కూడా మంచిగా కడగబడతాయి. అండ్ ఈ ఉల్లిగడ్డ పొట్టు కూడా మనకు వేస్ట్ కాదండి, చెట్లకు వేసుకోవచ్చు. మంచిగా చెట్లు బాగా పెరుగుతాయి అన్నమాట ఈ ఉల్లిగడ్డ పొట్టుతోటి. వీటిని కొంచెం వాటర్లో నానబోసి ఆ వాటర్ యూజ్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా మనం చెట్లలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా నీట్గా కట్ చేసుకోండి ఉల్లిపాయలు. ఫ్రెండ్స్, ఈ యూస్ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియో వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్.